జగన్ గారి గురించి ఏం మాట్లాడతామంటే ఏదైనా నాది వచ్చినాక ఇతనంటే అప్పుడు ఓట్లు పడాలని ఆయన ఆలోచన ఉంటది. నాది వచ్చినప్పుడు అంటే వీళ్ళని కూడా కొట్లాడి ఇప్పియచ్చు. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం కదా, ఆయన కూడా వీళ్ళతో కొట్లాడొచ్చు. ఎదురెదురు పార్టీ ఉండేందుకు ఒక్కొక్కరు ఎమర్చిన దానికి ఏమైనా పనులు చేసి కూడుకుంటే మాట్లాడతారు కదా. అంటే ప్రభుత్వం ఇవ్వమని డిమాండ్ చేయకుండా నా గవర్నమెంట్ వచ్చినాక ఇస్తానంటే అదే నేనంట గవర్నమెంట్ అడగొచ్చు, అది మోడీని అడగొచ్చు, చంద్రబాబు ప్రతి ఒక్కరిని అడగొచ్చు. నేను కాదన్నాను. నాది వచ్చినాక ఇస్తానంటే అప్పుడు ఈయనది వచ్చినప్పుడు సరే ఏమో వచ్చినప్పుడు ఎన్నేళ్లకు ఇంకా 3-4 ఏళ్ళకి 5 ఏళ్ళకా మరి అప్పటిదాకా ముసలమ్మ ఎక్కడ ఉండాలా ఏడుండాలా అదొకటి ఆలోచించి మాట్లాడితే బాగుంటది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మరి వైజాగ్ కూడా అట్టగా అంటున్నాడు. వైజాగ్ జరిగిన నష్టం కూడా వచ్చి నా గవర్నమెంట్ వచ్చినాక ఇస్తానంటున్నాడు. గురించి ఏమంటారు? అలా అనకూడదు. జగన్మోహన్ రెడ్డి ఒకలా నీకు తెలవకుండా నీకు కిందోళ్ళు ఉన్నారు కదా ఏం మాట్లాడాలని స్కూల్ లాగా నేర్చుకొని మాట్లాడితే బాగుంటది. ఎందుకంటే అంటే నా గవర్నమెంట్ అంటే అలా ఇవాళ ఉన్నారు రేపు ఉండటం లేదు అంటే ఆయన ఏదోలాగా అంటలే, ఏదైనా అంతే కాదు. ఇవాళ ఉన్నారు రేపు ఉండటం లేదు. వాళ్ళకి ఏదైనా ఇంకోలాగా సమాధానం చెప్పు, నీ జేబులకే పెట్టి కట్టి అంతే. ఆయన నా గవర్నమెంట్ అనకూడదు, అది ఒకటి బాగాలేదు. ఒకవేళ చదవకుండా ఎవరైనా తెలిసిన వాళ్ళని రాజకీయాలని ఏరేటోళ్ళు మాట్లాడుతుంటే వాటిని చూసి నేర్చుకోవచ్చు. ఎందుకు వేస్ట్ అని ఎందుకు అనుకోవాలి? ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రిగా చేసిండు కదా. ఏమో మళ్ళీ వస్తాడేమో. ఎవరు పరిపాలన బాగుంటే వాళ్ళే వస్తారు కానీ ఎప్పటికీ నేనే గద్దె మీద కూర్చుంటానని ఎవరు అనుకోద్దు. ఎప్పటికీ ఒకసారి గద్దె మీద కూర్చుంటే వాళ్ళు కూడా ఆగరు కదా, వాళ్ళు కూడా ఆగరు. అందు గురించే అటొకడు సంవత్సరానికి ఒకరు మారితేనే బాగుంటుందని ఎవరైనా అనుకుంటారు. అయినా ఈ ప్రజలు కూడా మంచి చేసినా చెడే అంటారు, మంచి చేసినా చెడే. ఎవరైనా అదే మాట్లాడతారు ఎవరైనా.